మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం సిరోల్ మండల్ కాంపల్లి గ్రామ పంచాయతీలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో సర్పంచ్ రేపాల ఎల్లమ్మ వెంకట వీరయ్య ప్రమాణ స్వీకారం చేసినారు. ఉప సర్పంచి పుల్సాని మహేందర్ రెడ్డి మరియు వార్డు సభ్యులు ప్రమాణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పుల వెంకటరెడ్డి, గణరాతి సత్యం, వెంకట వీరయ్యలు మాట్లాడుతూ కాంపల్లి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశం సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ చేత పట్టుకోండి, ఆ చేయాలి పట్టండి. అదే ఉన్నది కాంపల్లి గ్రామ పంచాయతీ సభ్యుడిగా గ్రామ పంచాయతీకి సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మరియు వాట్సాప్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత సర్పంచ్ పదవీ కాలం అయిపోయి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల నుండి స్పెషల్ ఆఫీసర్ పరిపాలనతోటి నడుస్తున్నాం. గ్రామ పంచాయతీలకు కేంద్ర బడ్జెట్ కానీ స్టేట్ బడ్జెట్ కానీ పాలకవర్గం లేకుంటే బడ్జెట్ రాదు. మనకు సఫాయి వాళ్ళకు కానీ దీంట్లో చేసే ఉద్యోగులకు కానీ కరెంటు బిల్లు కానీ అన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. దీంతోపాటు అనేక అవసరాలు తీర్చడానికి గ్రామ పంచాయతీ చాలా అవసరాలు ఉన్నాయి. అవన్నీ తీరాలంటే పాలకవర్గం రావాలి. పాలకవర్గం తొందరలో వచ్చు, కానీ 42% బీసీల కోసం నోటిఫికేషన్ ఇద్దామంటే కోర్టుకు పోయారు. అది 50% మించకుండా, రిజర్వేషన్ మించకుండా పెట్టమంటే మన ముఖ్యమంత్రి గారు ఏమంటే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దాని సందర్భంగా అన్ని గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగినాయి. మన గ్రామ పంచాయతీలో కూడా ఎన్నికలు జరిగి మనం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎల్లమ్మ గారు మరియు పాలకవర్గ సభ్యులందరూ నూతనంగా కొలువుదీరారు. వారందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశానికి వచ్చిన గ్రామ పెద్దలకు, సోదరిమణులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా పాలకవర్గం మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. మీరంతా యువకులు, కొత్త వాళ్ళు,
ఈ గ్రామ పంచాయతీని చుట్టుపక్కల గ్రామ పంచాయతీల కంటే మన గ్రామ పంచాయతీ ఆదర్శంగా తీర్చిదిద్దాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. మీ మీద పాలకవర్గం మీద అందరికీ పెద్ద ఆశలు ఉన్నాయి. వచ్చిన వాళ్ళు కూడా చాలా నిస్వార్థపరులుగా ఉన్న వాళ్ళు ఎన్నికయ్యారు. తన పర భేదం లేకుండా ఈ రోజు నుంచి పార్టీలు గేటవుతులు ఇచ్చిపెట్టి లోపల అభివృద్ధి కోసం మీరందరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మనకు వచ్చే నిధులని సక్రమమైన మార్గంలో సక్రమమైన పనికి ఉపయోగించి మన గ్రామాభివృద్ధికి మీరంతా తోడ్పడతారని, మరియు మన గ్రామానికి, మన ప్రభుత్వానికి, మన ఎమ్మెల్యే గారికి మీరంతా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ, మన కాంపల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరందరూ కలిసికట్టుగా నన్ను ఈ సర్పంచ్గా గెలిపించినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. ముఖ్యంగా మీ అందరి మన్ననలు పొంది మీ అందరికీ మంచి చేస్తానని చెప్తున్నాను స్వామి. కాబట్టి ఇంక నేనైతే ఎక్కువ ఏం మాట్లాడలేకపోతున్నాను. పెద్దలు మాట్లాడతారు దానికి. ఇప్పుడు వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా గేట్ అవతలనే రాజకీయాలు, గ్రామ పంచాయతీలకు వస్తే తల్లి తండ్రి నాతో పాటుగా మనకు కార్యదర్శి ఉంటారు, స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళ ద్వారా అందరూ కలిసికట్టుగా ముందుగా ఒక తీర్మానం అంటూ చేసుకొని ఏ పని ఏమి చేద్దాం, ఏ విధంగా ఎక్కడ చేద్దాం అని చెప్పి అందరి సమిష్టిగా కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని తీర్మానం చేసుకొని ఆ తీర్మానం